ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలపై ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ను గెలిపించే సత్తా ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారంలో వెనుకబడినట్లు చర్చ జరుగుతోంది. కేవలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు వచ్చినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్నారని కార్యకర్తలు వరంగల్ జిల్లాలో చర్చించుకుంటున్నారు. ఇక వరంగల్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. వరంగల్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలు అయితే హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అయితే ధీటుగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అయితే కొంత వెనుకబడిపోయిందంటూ కూడా తీవ్ర ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు వరంగల్ పార్లమెంటుకు సంబంధించి కూడా 2 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. ఒకటి మహబూబాబాద్ పార్లమెంటు, రెండవది ఇటు వరంగల్ పార్లమెంటు. వరంగల్ పార్లమెంటుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా వరంగల్ ఎంపీ పార్లమెంటుకు సంబంధించి కూడా దాదాపుగా 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, ఇటు భూపాలపల్లి, ఇటు పర్కాల నియోజకవర్గం, ఇటు శేషంగర్పూర్ నియోజకవర్గం, ఇటు వర్ధనపేట నియోజకవర్గం, ఇటు పాలకుర్తి నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు జనజాతర సభలు నిర్వహించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే జోషును నింపిన పరిస్థితి కనబడుతుంది. గత జరిగిన ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చాము, హామీలకు సంబంధించి ఏ విధంగా అమలు చేస్తున్నాం అనే దానికి సంబంధించి కూడా ఇది స్పష్టంగా కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జనజాతర సభలను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపిస్తే వరంగల్ ప్రాంత అభివృద్ధికి ఏ విధంగా కట్టుబడతాము, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము అనే దానికి సంబంధించి కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసి కూడా ఇటు జనజాతర సభ ద్వారా కూడా ఇటు ప్రజలకు వివరించిన పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు వరంగల్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థికి సంబంధించి అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఇటు కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య అయితే ఇటు ఎన్నికల ప్రచారాలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఆత్మీయ సమ్మెళన కార్యక్రమాలు కావచ్చు, ఇటు కులాలకు అతీతంగా కూడా ఇటు వారితో మమేకమవుతూ కూడా ఇటు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఒక ప్రణాళికను కూడా రూపొందించి కూడా ప్రణాళికబద్ధంగా కూడా ఇటు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తూ కూడా ముమ్మరంగా ఇటు ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు మంత్రులు కూడా ఇటు ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలిపే లక్ష్యంగా అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని కూడా తమ బలాన్ని పెంచుకుంటూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు బీజేపీ అభ్యర్థికి సంబంధించి కూడా ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆరు రమేష్ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి ఇటు బీజేపీ పార్టీకి వచ్చి ఇక్కడ బీజేపీ పార్టీలో అయితే ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ కూడా ఎన్నికల ప్రచారాలు అయితే స్పీడ్ పెంచిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే ఇటు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు, ఇటు హన్మకొండ జిల్లా అధ్యక్షులు, ఇటు వరంగల్ జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో కూడా విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇటు టౌన్లు కావచ్చు, ఇటు పట్టణాలకు సంబంధించి కూడా గ్రామాలకు సంబంధించి కూడా ఎన్నికల ప్రచారాలు అయితే ముమ్మరంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఎంపీ అభ్యర్థి తరఫున అయితే ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా ఇటు బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆ రోడ్ షోను ఉద్దేశించి కూడా ఇటు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. నరేంద్ర మోడీ ఎలాంటి పథకాలు తీసుకొచ్చారు, నరేంద్ర మోడీ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, దేశంలో మొదటి స్థానంలో భారతదేశం ఎట్లా పరుగులు తీస్తుంది అనే దానికి సంబంధించి కూడా ఇటు స్పష్టంగా బీజేపీ పార్టీ శ్రేణులకు ఇటు ప్రజలకు అర్థమయ్యే విధంగా అయితే బీజేపీ పార్టీ శ్రేణులు అయితే ఇటు ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆరు రమేష్ కూడా విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చివరిగా ఇటు బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఇటు డాక్టర్ సుధీర్ అయితే ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. ఇటు సుధీర్కి సంబంధించి కూడా కొంత ప్రచారాలు అయితే వెనుకబడినట్టు కూడా అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం
కీలక నేతలు ఇటు కేసీఆర్, హరీష్ రావు లాంటి వారు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. తర్వాత కొంత స్తబ్దిగా ఉంటున్నారంటూ కూడా తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటు మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడక్కడ నామమాత్రంగా అయితే ఇటు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ కూడా కొంత సమయం తక్కువ ఉన్నది. ఇప్పటికే 9 రోజుల్లో ఎన్నికల ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి అయితే ఇంకా పూర్తిగా ఇటు నియోజకవర్గాలలో వెళ్ళిన పరిస్థితి లేదు. నియోజకవర్గాల్లో ఇటు ఎన్నికల ప్రచారాలు నిర్వహించిన పరిస్థితి లేదంటూ కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కేవలం కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఇటు వరంగల్ హన్మకొండకు సంబంధించి కూడా బస్సు యాత్ర నిర్వహించారు. ఈ బస్సు యాత్రకు సంబంధించి కూడా కొంత కార్యకర్తల జోష్ నింపినప్పటికీ కూడా ఇటు కీలక నేతలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తర్వాత ఎన్నికల ప్రచారం నిర్వహించలేదంటూ కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గం చూసుకున్నట్టయితే మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అయితే త్రిముఖ పోటీ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు 3 అభ్యర్థులు ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి చెందిన 3 అభ్యర్థులు కూడా గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో కూడా 3 అభ్యర్థులు కూడా ముమ్మరంగా ఇటు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా జనజాతర సభలు నిర్వహించారు. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మానుకోట జిల్లాలో కూడా ఇటు జనజాతర సభ నిర్వహించారు. జనజాతర సభను ఉద్దేశించి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే ఇటు తన ప్రసంగం ద్వారా కొంత జోష్ నింపిన పరిస్థితి కనబడుతుంది. గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన బలరాం నాయక్ ఈసారి ఎంపీగా నిలబడ్డారు. అక్కడ కొంత సీనియర్ నాయకుడిగా ఉన్న బలరాం నాయక్ కూడా కొంత విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇటు గ్రామాన కూడా ఇటు ప్రచారాలు నిర్వహిస్తూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అయితే ఇటు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కుమార్తె కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేసి బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతోంది. మరోతు కవిత కూడా ఎన్నికల ప్రచారాలు అయితే ముమ్మరాన్ని పెంచే పరిస్థితి కనబడుతుంది. కొంత వెనుకబడినప్పటికీ కూడా ఇటు కేసీఆర్ బస్ యాత్రకు సంబంధించి కూడా కొంత టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే కొంత జోష్ నింపారు. ఇటు కేసీఆర్ బస్ యాత్ర ద్వారా కూడా కొంత గ్రాఫ్ పెరిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. కొంత ఎన్నికల ప్రచారం సంబంధించి కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే అక్కడ మాజీ మంత్రి ఇటు సత్యవతి రాథోడ్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయకు, ఇటు తక్కెలపల్లి రవీందర్రావు లాంటి కీలక నేతలు కూడా అక్కడ విస్తృతంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే ఇటు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఇటు ప్రొఫెసర్ సీతారాం నాయక్ కూడా అక్కడ తీవ్రంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇటు బీజేపీ పార్టీ శ్రేణులు కూడా అక్కడ బహిరంగ సభ నిర్వహించిన పరిస్థితి ఉంది. ఆ బహిరంగ సభకు సంబంధించి కూడా జేపీ నడ్డా కూడా బహిరంగ సభకు హాజరయ్యారు. బహిరంగ సభ ఉద్దేశించి కూడా అక్కడ బీజేపీ పార్టీ శ్రేణులు అయితే జోష్ నింపిన పరిస్థితి కనబడుతుంది. ముమ్మరంగా 3 పార్టీల నేతలు కూడా 3 పార్టీల అభ్యర్థులు కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నాకు నేనే పోటీ అంటూ కూడా ఇటు విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఒక త్రిముఖ పోటీ అయితే కొనసాగుతుంది. అయితే ఇంకా 9 రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు వరంగల్ పార్లమెంటు సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాలు అయితే జోష్ పెంచుతారా లేదా అనేది అయితే కొంత తీవ్ర చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే ఇటు ఈ నెల 8వ తేదీన కూడా ఇటు బీజేపీ పార్టీ శ్రేణులు అయితే భారీ బహిరంగ సభకు అయితే కసరత్తు చేస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే వరంగల్ జిల్లాకు రానున్నారు. ఆ బీజేపీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి కూడా నరేంద్ర మోడీ అయితే ప్రసంగం ఉండబోతుంది అంటూ కూడా బీజేపీ పార్టీ శ్రేణులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 9 రోజుల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు 3 పార్టీల నేతల ఎన్నికల ప్రచారాలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ వరంగల్ ఎంపీ పార్లమెంటుకు వచ్చినప్పటికైతే కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఎన్నికల ప్రచారంలో వెనుకబడిపోయారంటూ కూడా చర్చ సాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వీడియో జర్నలిస్టు రమేష్తో హరికృష్ణ, S6 న్యూస్, వరంగల్.